రేపు మనందరింటికి ఒక పెద్ద గెస్ట్ వస్తున్నారు. ఆ గెస్ట్ ఎవరో కనిపెట్టారా? కనిపెట్టకపోతే కనిపెట్టండి. ఇంకా రేపైతే మాత్రంగా వినాయక చవితి కదా! వినాయక చవితి రోజు ఎవరు గెస్ట్ వస్తారో అనేది అర్థమయ్యే ఉంటది. తల్లి పార్వతీదేవి స్వర్గం నుంచి భూలోకానికి మనందరం ఎలాగున్నామో చూడటానికని తల్లి పంపిస్తుంది. 9 రోజులు పూజ చేసి ఇంకా ఉండ్రాలు, ఇంకా రకరకాల ప్రసాదాలు, మోదకాలు ఇవన్నీ అతనికి తినిపించేసిన తర్వాత ఇంకా అతన్ని 9 రోజులు పూజ చేసేసి తల్లి పార్వతీదేవి దగ్గరికి మనం అందరం పంపిద్దాము. ఇంకా మనం కోరుకునే కోరికలన్నీ ఈ సంవత్సరమైనా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇంకా ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ ఇది ఏంటి అంటే మీరు కనిపెట్టండి. మీరు కనిపెట్టగలిగితే ఒక కామెంట్ చేయండి. ఎందుకు నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను, ఏ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను అనేది కామెంట్ చేయండి. మర్చిపోకుండా అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నారా లేదా? రేపు పూజకైతే మాత్రంగా అన్నీ రెడీ చేసేసుకున్నారా? ఇంకా మా ఇంట్లో పూజ చేస్తామా లేదా అనేది రేపు షార్ట్లో అయినా చెప్తాను. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.